అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మాకు పావురాలతో చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు మొలకలు పెట్టేసామంటే ఊరుకోవట్లేదు, మొత్తం పీకేస్తున్నాయి. ఎంత కొట్టినా కూడా రావట్లేదు, అసలు ఊరుకోవట్లేదు. అందుకని ఏం చేసామంటే ఈసారి మెష్ వేయించేసాం. పాపం మేము బచ్చలు చాలా పైకి పెరిగి రోజు అసలు బాగా ఆకులతో బాగా ఉండేది కదా, ప్రతిరోజు కోసేసేవాళ్ళం. దాంట్లోకి 10 మొక్కలు ఉన్నాయి దాదాపుగా. అంతా పాకేసింది, వాటిని కట్ చేసి వేయాల్సి వచ్చింది. ఇట్లా పెట్టేసామన్నమాట. ఈ మొక్కలు వస్తూ వస్తూ 2 కొత్త మొక్కలు కూడా తీసుకొచ్చామండి. ఒకటి లిల్లీ, చూసారా, చూడగానే నచ్చేసింది నాకు బాగా. ఇదేమో చామంతి. చామంతి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. తెచ్చేటప్పుడు ఇట్లా బాగా గుత్తులు గుత్తులుగా ఉంటున్నాయి, మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో ఇంత బాగా పూయట్లేదు. మరి ఏంటో ఎక్కడ తేడా వస్తుందో తెలియట్లేదు నాకు. ఒకటి పూస్తుంది. మందార తెచ్చినప్పుడు చాలా గుత్తులుగా ఉన్నాయి. ఇగో మందార చూడండి, ఇప్పుడేమో ఇదిగో ఏదో ఎంత ఆకులు రాలిపోయి పండిపోయి ఇట్లా అయిపోతుంది. మరి ఎరువు వేస్తూనే ఉన్నాను అలా. ఇది ఉసిరి, చూసారా, ఉసిరి కూడా ఎలా అయిపోయిందో. కృష్ణమూర్తి, గోపాల కృష్ణమూర్తి తులసివనం బృందావనంలో పెట్టాను అనమాట. ఇది పెట్టడం వల్ల ఇది కూడా తీయాల్సి వచ్చింది. టమాటా చాలా కాయలు కాస్తాయి కదా, పోయినసారి మీరు చూసారు కదా. చూడండి, ఇది మిస్ పెట్టడం వల్ల ఇది తీయాల్సి వచ్చేసింది. ఇన్ని పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఇట్లా చూడండి ఎలా ఉందో. పెట్టినందుకు చాలా బాగానే అనిపిస్తుంది, కానీ మొక్కలు పోయాయనే బాధేస్తుంది. ఇంకా ఈ ఎట్లా పెట్టాలో కూడా అర్థం కాక ఏదో ఇట్లా తగిలిచ్చేసాం. బరువు అసలు ఆగేటట్టుగా ఏం అనిపించట్లేదు. కొంచెం అట్లా పెట్టేసాము. మళ్ళీ చూడండి బచ్చలు ఎట్లా వస్తుందో. పెట్టి వారం అవుతుంది, రోజు చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా అంతే అయిపోతుంది. ఇదిగో వచ్చేస్తుంది చక్కగా బచ్చలు. చూడండి మొలకలు, అసలు ఆకులు బాగా వస్తుంది కదా. ఇది గ్రీన్ అయ్యి మొక్కలు కూడా గ్రీన్ అయ్యేసరికి మనకు పెద్దగా లుక్ ఏమి తెలియట్లేదు కదా. ఇది వైట్ తెచ్చుకుంటే బాగుండేదేమో. పుదీనా కూడా బాగా వస్తుంది. పుదీనా, నాకు ఈ కనకాంబరాలు అంటే చాలా ఇష్టం. కనకాంబరాలు పెట్టేశాను దాదాపు 10. ఇక మొక్కలు చాలా ఉన్నాయి. చూడండి కనకాంబరం చూడండి. ఇది కిచెన్ బాల్కనీ కదా, మనం పోయినసారి వంగ మొక్క వేసాం కదా. ఇక 2 వేసాం వంగ మొక్కలు. చూసారా, వస్తున్నదాన్ని వస్తున్నట్టే అసలు పావురాలు ఉంచట్లేదు. వచ్చినట్టే తుంపేసి వీటిని అంత చిరాకు చేసేసి మొక్క ఎదగనీయకుండా చేసేస్తాయి. చూడండి కాండం చూడ ఎంత లావుగా ఉందో, గట్టిగా. ఆకులు మాత్రం అసలు చెట్టు ఎదగట్లేదు అసలు. అందుకని ఇక ఇటు కూడా ఈ మెస్ వేసేసామండి. మొక్కలు కాస్త ఊపిరి పీల్చుకుంటాయేమో, నాకు ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది వాటి బెడద లేకుండా. ఇప్పుడు ఈ మెస్ వచ్చేసి 1800 పడిందండి. ఊరికే తెచ్చేసి పిల్లలు పెట్టేశారు, ఇంక అంతే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, హాయిగా. ఇంకా వీటిని ఎరువు వేసి నీళ్లు పెట్టేసి బాగా తొందరగా పెరిగేట్టు చేయాలి. మరి కాత వచ్చే టైంలో అసలు భలే చేసాయి మొక్కలు. పావురాలు ఎంత కొట్టినా చాలా విసిగించాయి అసలు. చూడండి అన్ని పూల మొక్కలు. ఇందులో ఎరువు కిచెన్ వేస్ట్ ఈ డబ్బాలలో వేసి ఇట్లా పెట్టేస్తాను మొక్క మధ్యలో. ఇంక ఇదే తీసుకుంటుంది వాటర్ అంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.